హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారండి. నేనైతే బాగున్నానండి. ఈరోజైతే మనము బెండకాయ సాంబారు ఎలా చేసుకున్నామో ఒకసారి చూద్దామండి. బెండకాయ సాంబార్కి కావాల్సిన పదార్థాలన్నీ ఒకసారి చూద్దామండి. మనము ఇప్పుడు దాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాము. బెండకాయ సాంబార్ అండి. ఇప్పుడైతే కందిపప్పు వేసేసుకున్నామండి. నేనైతే కొంచెం ఎర్ర కందిపప్పు కూడా ఉందండి, రెండు కలిపి చేస్తున్నాను. అది కొంచెం ఇది కొంచెం వేసి ఇప్పుడు మనము వాటర్ పోసి నీట్గా కడిగి పెట్టేసుకున్నామండి. ఇప్పుడైతే కడిగేసానండి. వాటర్ అయితే ఒక గ్లాస్ పోసేసుకుంటున్నాను. ఒక స్పూన్ ఆయిల్ కూడా వేసుకుంటున్నానండి. ఆయిల్ వేసుకుంటే కందిపప్పు పొంగదండి. ఇప్పుడైతే మనము మూత కూడా పెట్టేసుకున్నామండి. మూత పెట్టుకొని విజిల్ కూడా పెట్టేసుకున్నామండి. ఇప్పుడు మనం స్టవ్ వెలిగించేసుకున్నామండి. ఒక 4 విజిల్ దాకా పెట్టేసుకున్నాం. పప్పు అయితే ఉడికిపోయిందండి. ఇంకా స్టవ్ కట్టేసుకుందాము. పప్పు అయితే ఉడికిపోయిందండి, పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు మళ్ళీ మనం స్టవ్ వెలిగించేసుకొని కళాయి అయితే పెట్టేసుకుందామండి. ఒక 2 స్పూన్లు ఆయిల్ కూడా మనం వేసేసుకుందాము. ఇప్పుడు ఆయిల్ అయితే కాగిపోయిందండి. చిటికెడు ఆవాలు వేసేసుకున్నాము. చిటికెడు మెంతులు కూడా మనం వేసేసుకున్నామండి. జీలకర్ర ఒక స్పూన్ జీలకర్ర కూడా వేసేసుకున్నాము. 4 ఎండుమిరపకాయలు వేసేసుకున్నాము. పచ్చిమిరపకాయలు కూడా ఒక 4 వేసేసుకున్నామండి. ఇప్పుడైతే మనం తరిగి పెట్టుకున్నాం కదా, ఎర్రగడ్డలు కూడా వేసేసుకున్నాం. ఒక స్పూను ఉప్పు అయితే వేసేసుకున్నామండి. చిటికెడు పసుపు కూడా మనం వేసేసుకున్నాము. తరిగి పెట్టుకున్నాం కదా టమోటా కూడా దాన్ని వేసేసుకున్నాం. కారం అయితే ఒక స్పూన్ వేసుకున్నామండి. ధనియాల పొడి కూడా ఒక స్పూన్ వేసేసుకున్నాము. ఇప్పుడైతే కరివేపాకు కూడా కొంచెం వేసేసుకున్నామండి. కొంచెం ఇంగువ కూడా వేసుకున్నామండి. మనము ఇంగువ వేసుకుంటే చాలా బాగుంటుంది, మంచి స్మెల్ వస్తుంది కూడా. ఇంగువ అంటే ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి. బెండకాయలు కూడా వేసేసుకున్నాము. ఇప్పుడైతే మనం కలిపి పెట్టుకున్నాం కదా చింతపండు పులుసు కూడా పోసేసుకున్నాము. ఒక గ్లాసు వాటర్ కూడా పోసేసుకున్నామండి. ఇప్పుడు హైలో పెట్టేసుకున్నాము. కుక్కర్ కూడా రెడీ అయిపోయిందండి. విజిల్ పెట్టేసుకున్నాము. కందిపప్పు కూడా ఇప్పుడైతే మనము కందిపప్పు కూడా ఎల్లిచ్చేసుకున్నామండి. ఉడికిపోయింది, ఉడుకుతుందండి. ఇప్పుడైతే మనము ప్లేట్ పెట్టేసుకుందాము. ఇప్పుడు ఉడికిపోతుందండి. మనం ఉడకబెట్టుకున్న కందిపప్పు కూడా దీనిలో ఇప్పుడు కొన్ని నీళ్ళు కూడా కలుపుకుందామండి. సాంబార్ అయితే దగ్గరికి వచ్చేస్తుంది, బెండకాయ సాంబారు. ఇప్పుడైతే కొత్తిమీర కూడా మనం కొంచెం వేసుకుందామండి. సాంబార్ అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు వేడి వేడి అన్నం కూడా మనకి రెడీ అయిపోయింది. ఇప్పుడు వేడి వేడి అన్నము, వేడి వేడి సాంబార్ కూడా వేసుకున్నామండి. ఇప్పుడైతే మా బాబు క్యారేజీకి కూడా నేను రెడీ చేసేసుకుంటున్నాను. చూడండి ఫ్రెండ్స్, వేడి వేడి అన్నము, వేడి వేడి సాంబార్ అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. మా బాబుకి క్యారేజ్కి అయితే నేను రెడీ చేసేసుకున్నానండి. వేడి వేడి అన్నము, బెండకాయ సాంబార్ అండి. చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. వేడి వేడి సాంబార్ అయితే ఎలా ఉందో మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూసి కామెంట్ పెట్టండి. ఒక లైక్ కూడా కొట్టండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్.